చూడండి, దేవుని బలాన్ని మనం పొందుకుంటే మన పరిస్థితులు మార్చబడతాయి. అనేక మంది పరిస్థితులను మార్చే వ్యక్తులుగా దేవుడు మనల్ని అదే చేశాడు యేసయ్య. తన శిష్యుల ద్వారా అదే చేశాడు. ఎందుకు? ఉపయోగము లేని జాలరుల్ని తన కొరకు ఎన్నుకున్నాడు. తన బలాన్ని వారిలో పెట్టాడు. అందుకే పౌలు చాలా చక్కగా రాస్తాడు, మంటి ఘటములైన మాలో అయ్యా నీ మహిమైశ్వర్యాన్ని పెట్టావంటాడు. ఏమంటాడండి? నేను మంటి ఘట్టాన్నయ్యా, నేను ఎందుకు పనికిరాని వాణ్ణి, కానీ ఈ మంటి ఘట్టాన్ని పనికి వచ్చే పాత్రగా నువ్వు చేయటానికి, ఎందుకు ఉపయోగము లేని నన్ను ఉపయోగకరమైన పాత్రగా చేయటానికి అయ్యా నీ మహిమను నాలో ఉంచావు. చూడండి, అంత గొప్ప సాక్ష్యం మనం కూడా చెప్పాలండి కదండి. అటువంటి సాక్ష్య జీవితాన్ని ఈ లోకంలో మనం కూడా కలిగి ఉండాలి. ఏదో ఆదివారం గుడికి వెళ్ళాం, 2 గంటలు గుడిలో కూర్చున్నాం, బయటకు వచ్చేసాం, మరలా ఆదివారం గుడికి వెళ్ళాం అని ఉండకూడదండి. అనేక మందిని ఆ ఇబ్బందుల్లో నుండి, ఆ ప్రతికూలతల్లో నుండి, ఆ అవమానాల్లో నుంచి, ఆ శ్రమల్లో నుంచి, ఆ రోగాల్లో నుంచి ఏం చేయాలి అంటే బయటికి తీసుకురావాలి. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు.